పేదలందరికీ కూడా కొత్త సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని వెల్లడి. సంక్రాంతి తర్వాత రోజు నుండి పథకాలపై కార్యాచరణ, టీం వర్క్. 26 నుంచి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక. సో చూశారు కదా, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనరల్ కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ సంబంధించి మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. సంక్షేమం కోసం 24 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని పథకాలు అయితే మనకి ఇక్కడ ప్రకటించారు. ఎన్ని లక్షల మందికైనా సరే రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతు భరోసా పథకం కింద సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు, వ్యవసాయ కూలీలకు 12,000 ఏడాదికి 2 విడతలుగా చెల్లించేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా కేటాయింపులు అయితే ఇస్తామని కూడా చెప్పారు. అంటే 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయం ఇండ్లకు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులో ఇవన్నీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్